హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు రమి మహి హార్విన్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేను ఒక షార్ట్‌లో కూడా పెట్టాను. కాకపోతే కొంచెం స్పీడ్‌గా పెట్టేశాను. అందుకని ఈ ఫుల్ వీడియోలో ఇంకొక ఇయర్ రింగ్స్, ఇది మొత్తం ఈ 2 సెట్స్ అయితే పెడుతున్నాను. ఇది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. డెఫినెట్‌గా మీకు కూడా నచ్చుతది అనుకుంటున్నాను. ఒకసారి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం హెవీగానే ఉంటాయి. పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ టైప్ అనమాట ఇవి. ఈ షీట్ తీసుకున్నాను. అందరికీ తెలిసింది కదా, ఓహెచ్‌పి షీట్ అయితే తీసుకొని దానిపైన గమ్ అప్లై చేశాను. అప్లై చేసి హార్ట్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, మధ్యలో ఒక స్క్వేర్ కుందన్ యూజ్ చేశాను. చుట్టూ హార్ట్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ అండ్ నెక్స్ట్ 6K కుందన్ పెట్టి తర్వాత రౌండ్ 3mm స్టోన్స్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. నేను చెప్పిన దానికంటే వీడియోలో చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసి పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ అయితే పింక్ కలర్ తీసుకున్నాను కాబట్టి కుందన్స్ అండ్ కిందకి ఈ బీడ్స్ కూడా తీసుకుంటున్నాను పింక్ కలరే. నెక్స్ట్ వైట్ కలర్ కూడా తీసుకున్నాను నేను. అవి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐ పిన్స్ కానీ లేకపోతే నార్మల్ పిన్స్ కానీ పెట్టి కట్ చేసుకోవడమే. కొంచెం షార్ట్‌గానే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఐ పిన్స్ అయితే మొత్తం స్టిక్ చేసుకోవాలి ఇలాగా గ్లూ గన్‌తో. నేను ఫస్ట్ ఇలా ఐ పిన్స్ అయితే 4 చొప్పున పెడదామని అనుకున్నాను. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఎక్కువగా అనిపించాయి, నాకు గ్యాప్‌గా అనిపించాయి. సో అందుకని నేను ఆ 4 పెట్టేసి నెక్స్ట్ వైట్ కలర్ బీడ్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా సెంటర్‌లో స్టిక్ చేసుకున్నాను మధ్యలో. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో అందుకే నేను వాయిస్‌లో చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుంది కదా, అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది కదా అని నేను అది స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది 5 స్టడ్స్‌కేమో ఐ పిన్నే యూజ్ చేసి దానికి కూడా వ్యాక్స్ స్ట్రిప్ అయితే స్టిక్ చేసుకొని వాటికవి అటాచ్ చేసేసుకోవడమే. అటాచ్ చేసుకొని టైట్ చేసేసుకోవడమే ఆ కటర్‌తో. అండ్ నెక్స్ట్ అయితే ఈ పర్ల్స్ అన్నీ కూడా హ్యాంగింగ్స్ లాగా యూజ్ చేసుకొని హ్యాంగింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్‌లో అయితే వైట్ బీడ్స్ పెట్టుకోవాలి చెప్పాను కదా, ఇలాగ వైట్ బీడ్స్ ఒక్కొక్కటి అయితే నేను అటాచ్ చేశాను. అది వీడియో అయితే నేను తీయలేదు. నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ అది పెట్టేసుకుంటే సరిపోతుంది, హుక్ టైపు స్టడ్స్‌కి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చాయి. నాకైతే బాగా నచ్చాయి. మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ దగ్గరకు వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను. ఇవి పార్టీ వేర్ టైపే, కొంచెం వాటికన్నా కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. మరి అన్నీ పెద్ద సైజ్ అయితే బాగోవు కదా అని అదైతే పింక్ కలర్ తీసుకున్నాను కదా, అది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. ఈ కాంబినేషన్ అయితే దేని మీదకైనా బాగా సెట్ అవుతుంది కదా అని ఇలా చేశాను. హార్ట్ షేప్ కుందన్స్ తీసుకొని రౌండ్‌గా స్టిక్ చేసుకున్నాను. అండ్ దానికంటే ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. స్టోన్ చైన్ ఉంటే సరిపోతుంది. స్టోన్ చైన్ అయితే రౌండ్‌గా మొత్తం పెట్టేసుకోవడమే. అటు ఇటువైపు రెండు వైపులా కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు పింక్ స్టోన్సే యూజ్ చేస్తున్నానని ఈరోజైతే గ్రీన్ కూడా యాడ్ చేశాను. గ్రీన్ కలర్ అవుట్ఫిట్ మీద కూడా బాగుంటాయి కదా అని. పెద్దగా మెటీరియల్ కూడా దీనికైతే ఏం అవసరం లేదు. స్టోన్ చైన్ అండ్ ఏదైనా ఒక షేప్ కుందన్స్ ఉంటే సరిపోతాయి. నా దగ్గర ఈ హార్ట్ షేప్ సింబల్స్ ఉన్నాయి. సో అవే ఆ కుందన్స్తోనైతే నేను యూజ్ చేస్తున్నాను. వీడియో మీకు కొంచెం స్పీడ్‌గా అనిపిస్తుందా, స్లో అనిపిస్తే మాత్రం స్పీడ్‌గా పెట్టి చూడండి 2xలో. ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి రిపీట్ చేసి చూడండి. వీడియోలో క్లారిటీగానే ఉంది కదా, అర్థమైపోతుంది అనుకుంటున్నాను నేనైతే. మొత్తం రౌండ్‌గా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను.
మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి చూడండి. 4 మోడల్స్‌లో అయితే నెక్ సెట్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. 4 ఆర్ 5 అయితే పెట్టాను మోడల్స్‌లో డిఫరెంట్ టైప్స్‌లోని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్లి చూడండి. లోటస్ షేప్‌లో ఉన్న నెక్ సెట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. 2 టైప్స్ అందులో డిఫరెంట్ మోడల్స్ కూడా పెట్టాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. అలాగే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఇన్విజిబుల్ చైన్ అయితే అవి కూడా నేను మేక్ చేశాను. ఎక్కువ మెటీరియల్ అసలు యూజ్ చేయకుండా చార్మ్స్ కానీ, లాక్ బీడ్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండానే నేను ప్రిపేర్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మాక్సిమం చేసేసుకోవచ్చు చాలా సింపుల్‌గా. అండ్ డిఫరెంట్ టైప్స్‌లో అయితే నేను ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఒకసారి అవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియోలో అయితే పైన స్టడ్స్ కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 4 అయితే స్క్వేర్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! అవి స్టిక్ చేసుకొని సెంటర్‌లో గ్రీన్ కలర్ అయితే 3 స్టోన్ స్టిక్ చేసి చుట్టూ అయితే 4 సైడ్స్ కూడా నేను స్టోన్ చైన్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇది బాగా డ్రై అయ్యే వరకు ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ గమ్ అయితే చాలా త్వరగా అంటుకుపోతది మనకి. అవి తడిగా ఉన్నప్పుడైతే మనకి అందుకే సైడ్‌కి పెట్టేసుకోవాలి. అది పూర్తిగా డ్రై అయిన తర్వాత అయితే మనం కట్ చేసుకోవాలి దీన్ని. అలాగే మీకు ఈ 2 సెట్స్‌లో ఏది బాగా నచ్చిందో, ఏ సెట్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇదైతే సెంటర్‌లోకి కొంచెం హ్యాంగింగ్‌లా పెడదామని అయితే మళ్ళీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను 3 ఇవి కూడా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. చూడండి చాలా బాగున్నాయి కదా! ఈ 2 సెట్స్ కూడా నేను నా కోసమే ప్రిపేర్ చేసుకున్నాను. ఏ అవుట్‌ఫిట్ మీదకైనా బాగుంటదని అన్ని కలర్స్ ఉంటే అలాగే అన్ని మోడల్స్ ఉంటే బాగుంటదని అన్ని మోడల్స్ కొన్ని కలర్స్‌లో అయితే అలా ట్రై చేశాను. ఏ కలర్ అవుట్‌ఫిట్ మీదకి ఆ కలర్ జ్యువెలరీ ఉంటే బాగుంటదని. నెక్స్ట్ అయితే వీటికి ఐ పిన్స్ తీసుకున్నాను. ఐ పిన్స్ కొంచెం షార్ట్‌గా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఇయర్ రింగ్స్‌కి కూడా మీరు కిందన పర్ల్స్ కానీ, బీడ్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే హ్యాంగింగ్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం హెవీ అయిపోతదని మరి పెద్ద సైజ్ పెట్టుకోవడంకంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇది కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. అన్నీ ఒకేలాగా పెద్దగా ఉంటే బాగోవు కదా అని. మీడియం సైజ్‌లో ఉంటాయన్నమాట ఇయర్ రింగ్స్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతదనుకుంటున్నాను. ఇలాగ అన్నిటికి కూడా ఐ పిన్స్ అయితే సెట్ చేసేసి స్టడ్స్ పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వ్యాక్స్ స్ట్రిప్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. అంతే ఇంకా ఫైనల్ లుక్ చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ వీడియోలో చూపిస్తున్నంత స్పీడ్‌గా అయితే ఏం ప్రిపేర్ చేయలేం కదండీ. ఒక 2, 3 అవర్స్ అయితే పడుతుంది ఒక్కొక్క ఇయర్ రింగ్ పేర్ చేయడానికి. అది డ్రై అయ్యే వరకు సైడ్‌కి పెట్టి మళ్ళీ చేస్తూ ఉండాలి గదా! అందుకని ప్రాసెస్ అయితే ఎక్కువగానే పడుతుంది. నాకైతే ఎక్కువగానే పడుతుంది. స్టార్టింగ్ వల్ల నేను ఈ మధ్యనే కదా ఇవన్నీ నేర్చుకుంటున్నాను. సో, అందుకని. అండ్ వీటి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చాయి 2 పేర్స్ కూడా. మీకేది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.